ఇక డీలిమిటేషన్ మహిళల రిజర్వేషన్ను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ మిగతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చే తరానికి వస్తుందేమో మాకేముందిలే అని. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు? బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. ఫస్ట్ అది అర్థం చేసుకోమని ఉండ్రు వాళ్ళని ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోమని. సమస్యను అర్థం చేసుకున్నాక ఎవరి మీద ఆరోపణలు చేయాలా, ఎవరిని నిలదీయాలనేది మళ్ళీ చర్చ చేద్దాం. అంతే తప్ప మోడీ గారు చెప్పిండ్రు కాబట్టి మేము గుడ్డే దిశలో పడ్డట్టు మేము పోతామని అంటే అది మొత్తం ప్రజలకే నష్టం జరుగుద్ది. నీది మోడీది కుటుంబ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం.